ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీకందరికి కూడా యేసు ప్రభువు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ మధ్య అంతా కూడా సోషల్ మీడియాలో ఒక ప్రశ్న అనేటువంటిది కొంతమంది వేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మితే రక్షణ, నమ్మకపోతే నరకము అని బైబిల్లో ఉన్నది. మరి క్రీస్తుని నమ్మకుండా చనిపోయిన వారందరూ కూడా నరకానికి వెళ్ళినట్టేనా అనేటువంటి ఒక ప్రశ్న కొంతమంది వేస్తూ బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. దానికి దేవుని వాక్యంలో ఏం రాయబడిందో ఆ విషయాలని నేను ఈ రోజున మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ గమనించండి, దీన్ని ఇతరులకు కూడా తెలియచేయండి, అవగాహన అనేటువంటిది కలుగు చేయండి. మొదటిగా వాక్య భాగం హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, గమనించండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము. ఇక్కడ రాయబడిన మాట, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. రక్షణ అంటే పరలోకంలో ప్రవేశించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన యోగ్యత, పరలోకంలో నివసించటానికి దేవుడు మనకిచ్చినటువంటి అర్హత. సింపుల్గా చెప్పాలి అంటే దేవునితో సదాకాలము మనము జీవించటానికి దేవుడు అనుమతించిన అధికారము, అనుమతి అని చెప్పవచ్చు. ఇది గొప్ప రక్షణ. ఎందుకు గొప్పది అనగా, స్వయంగా దేవుడు మన రక్షణ కోసం దిగి రావటం జరిగింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట మనం వాక్యంలో చూస్తున్నాం. పాపులంటే ఎవరు అనగా ఏ భేదము లేదు, అందరూ పాపులే అనే మాటను రోమా 3:23లో చూస్తాం. అంటే ప్రతి మనిషి, నేను మీ దృష్టికి నీతిమంతుడిగా ఉండొచ్చు, మీరు నా దృష్టికి నీతిమంతుడిగా ఉండొచ్చు. కానీ దేవుడి దగ్గర నిలబడినప్పుడు మన అంతరంగంలో ఉండే ఆలోచనలు, మన కోరికలు, మన ఊహలు అన్నీ కూడా పరిగణలోకి వచ్చేస్తాయి. అక్కడ అవన్నీ కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా వారి ఆలోచనను బట్టి, వారి స్వభావాన్ని బట్టి, వారి ఊహలను బట్టి, వారి కోరికలను బట్టి, వారు రహస్యముగా చేసినటువంటి రకరకాలైనటువంటి తప్పులు, పాపములు, దోషములు, పలికిన మాటలు, వీటన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకొచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట అపరాధిగా చేయబడతాడు, నేరస్తుడిగా నిరూపించబడతాడు. అందుకే అందరూ పాపులే అనేటువంటి మాట చెప్పబడింది. మన దృష్టికి ఎవరైనా ఒకవేళ గొప్పోళ్ళు అయితే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రము అందరూ కూడా పాపము కలిగిన వారే, పాపము చేసిన వారే, అపరాధం కలిగిన వారుగా ఉంటున్నారు. ఇలాంటి మానవ జాతిని పాపం వల్ల వచ్చేటువంటి జీతమైనటువంటి, ప్రతిఫలమైనటువంటి మరణము, నరకము, వీటి నుంచి రక్షించుట కోసము స్వయంగా దేవుడే దిగి రావటం జరిగింది. పరలోకంలో సమీపింపరాని తేజస్సులో వసించున్న దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, 3 వ్యక్తులుగా, ఏకదేవుడుగా, 3 రూపాలు కలిగిన ఏకదేవుడుగా ఉన్నటువంటి ఆ మహాదేవుడు, అద్వితీయుడైనటువంటి ఆ దేవుడు, సాటిలేని ఆ దేవుడు మానవ జాతి రక్షణ కోసము శరీరమును ధరించవలసి వచ్చింది. శరీరాన్ని ధరించి
ఆయన ఏం చేశాడు? లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా లోకములో ఆయన జీవించాడు. యోహాను 1:29లో ఆ మాట రాయబడింది. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటాడో మనం చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. నేను ఎందుకు వచ్చానంటే ప్రాణం ఇవ్వటానికి వచ్చాను యేసు ప్రభు. ఎందుకు ఈ ప్రాణం అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం అంటే పాపాలకు ప్రతిఫలం పరిహారం చెల్లించనదే పాపికి విమోచనము లేదు. అది దేవుని చట్టం, న్యాయం. మనుషులు ఎలాగైనా అనుకోవచ్చు, కానీ దేవుని దగ్గరికి పోవాలి అంటే దేవుడు అనుమతి ఉండాలా, దేవుని పద్ధతిలో మనం పోవాలా. మన ఇష్ట ప్రకారం మనం ఎట్టయినా పోతాం దేవుడి కంటే. మన ఇల్లు కాదు, దేవుడి ఇల్లు. సో దేవుడి దగ్గరికి పోయే వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు పాపాలకు పరిహారం చేయబడాలి. తాను చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, పడకలో, నడకలో, చేతులతో, కాళ్ళతో, పొద్దున్న లేచినా పొద్దుకిన దాకా ప్రతి దినము తన జీవితకాలం తను చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు, అతిక్రమాలు అన్నిటికీ కూడా ప్రాయచిత్తం చేస్తేనే అతనికి విమోచనం లభిస్తుంది. లేకపోతే అతడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు. అందుకని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మహిమలోకి వెళ్ళలేకపోతున్నారు మనుషులు. ఈ మనుషుల్ని వారి పాపముల నుంచి రక్షించుట కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అనే మాట. పాపముల నుంచి రక్షించేవాడు, పాపపు శిక్ష నుంచి రక్షించేవాడు. రక్షించుట కోసం ఏం చేశాడు అంటే పరిహారం చెల్లించటం కోసం, పాపానికి ప్రాయచిత్తం చేయటం కోసము దేవుడు స్వయంగా తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది, తన రక్తాన్ని దారబోయాల్సి వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో ఆయన అంటాడు, ఇది నా రక్తము, అనగా అనేకుల పాపముల క్షమాపణ కలిగించుటకు నేను చిందిస్తున్న నిబంధన రక్తం అంటాడు. అనేకుల పాపక్షమాపణ నిమిత్తం నేను చిందిస్తున్న రక్తము, పాపక్షమాపణ నిమిత్తం రక్తము. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అని దేవుని చట్టం. అదేందని మనం ప్రశ్నిస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు మనము ఇక్కడ ఉండగా ఎన్ని ప్రశ్నలైనా అనవచ్చు, ఎన్ని వాదాలైనా వేయవచ్చు, ఎన్ని విధాలుగైనా మాట్లాడవచ్చు. శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం దేవుడు స్వాధీనంలోకి వెళ్తాము. దేవుడు ఎదుటి నిలబడినప్పుడు మనం మాట్లాడడానికి వీలుండదు. అక్కడ మనం ఏం మాట్లాడలేవు, ఇంకా అక్కడ వాదించడానికి వీలు కాదు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన తీర్పులోంచి మనం తప్పించుకోవాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాపం ఉంది, పాపానికి శిక్ష ఉంది. శిక్ష ఎవరు భరిస్తారని నేను భరిస్తానని దిగొచ్చాడు ఆయన. అందుకనే ఆయన సిలువ వేయించుకున్నాడు, సిలువలో రక్తం ముద్దగా మారాడు. చేతులు చేసిన పాపాలకు చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన పాపాలకు కాళ్ళతో మేకులు, ఆలోచన చేసిన పాపాలతో తల్ల ముళ్ళ కిరీటం, దేహం చేసిన పాపం దేహం అంతా చీల్చివేయబడింది. ఈ విధంగా రక్తం ముద్దగా మారి తన రక్తాన్ని దారపోసి విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడం ద్వారా పరిహారం జరిగింది. ఊరక జరగల పరిహారం. దేవుడు ఎంత త్యాగం చేస్తే యేసు ప్రభు మనిషికి ప్రాయచిత్తం, విమోచనం లభించింది. పరలోకంలో దైవలోకంలో ప్రవేశించడానికి అర్హత లభించింది. ఆ పని పూర్తయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు. అందరూ చూస్తూ ఉండగా 40వ దినాన పరలోకానికి వెళ్ళిపోయాడు శరీరంతో. ఆ పరలోకాన్ని ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు మానవుల కోసం. దైవ సేవకులను పంపిస్తున్నాడు ఈ సత్యాన్ని ప్రకటించమని. వాళ్ళు వెళ్ళి సువార్త చెప్తున్న, సర్వలోకానికి వెళ్తున్న, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారు రక్షణలోకి వస్తున్నారు. దేవుడు సిద్ధపరిచిన రక్షణలోకి, వెలుగులోకి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. రక్షణ పొందుతున్నారు వాళ్ళు.
అందుకనే హెబ్రీ పత్రికలో రాయబడిన మాట, ఇంత గొప్ప రక్షణ. ఎందుకు అది గొప్ప రక్షణ అయింది? గొప్ప దేవుడు దానికోసము గొప్ప శ్రమను అనుభవించాడు, గొప్ప శిక్షను అనుభవించాడు, గొప్ప అవమానాన్ని అనుభవించాడు. గొప్పగా ఆయన శ్రమపడి ప్రయాసపడి రక్షణ అనేదాన్ని ఆయన మనిషికి ఏర్పాటు చేశాడు. అందువల్ల అది గొప్ప రక్షణ. దేవుని యొక్క రక్తము దారబోయడం ద్వారా వచ్చిన రక్షణ, దేవుని ప్రాణం పెట్టడం ద్వారా వచ్చిన రక్షణ, దేవుడు శిలువలో రక్తంగా ముద్దగా మారటం వల్ల వచ్చిన రక్షణ. ఊరకరాల రక్షణ. ఊరకనే రాండి, మీకు క్షమాపణ ఇచ్చేస్తాను, పాప విమోచనం ఇచ్చేస్తాను, ప్రాయచిత్తం ఇచ్చేస్తానని చెబితే ఆయన అన్యాయసుడైపోతాడు. చేసిన పాపము ఎట పరిహారం అవుద్ది? పరిహారం కావాలి అంటే ఆ పాపానికి రావాల్సిన శిక్ష ఎవరు అనుభవిస్తారు? ప్రభు అన్నాడు, నేను అనుభవిస్తానని వచ్చాడు, అనుభవించాడు, ఆ విధంగా వెల చెల్లించాడు. అందుకని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాం అంటాడు. ఎంత గొప్ప రక్షణ? 2వ వచనంలో అంటాడు కదా, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. ప్రతి అతిక్రమము ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అంటే పరిహారం, న్యాయమైన పరిహారం అన్నిటికీ చెల్లించేశాడు యేసు ప్రభు. ఒక్క బలి అర్పణం ద్వారా మనిషి సకల పాపాలకు కూడా సంపూర్ణమైనటువంటి పరిహారాన్ని చెల్లించేశాడు. ప్రతి అతిక్రమం ప్రతి అవిధేయత న్యాయమైన కరెక్ట్గా ఏ ప్రతిఫలం అయితే దానికి రావాలో ఆ ప్రతిఫలం ఆయన చెల్లించాడు. తన రక్తాన్ని దారబోసి ప్రాణాన్ని పెట్టి సిలువలో శ్రమ పొంది చెల్లించి మనిషికి విమోచనాన్ని, పరలోకంలో ప్రవేశించుటకు నివసించుటకు అర్హతను ఆయన సంపాదించి పెట్టి అడ్డం కొట్టేశాడు, అడ్డం లేకుండా చేశాడు. పరలోకం పోకుండా చేస్తే పాపం ఆయన స్వీకరించాడు, శిక్ష ఆయన స్వీకరించాడు, ఇక పాపం అనేది లేకుండా చేశాడు. వచ్చిన వారందరూ పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వచ్చిన వారందరూ కూడా ఆయన క్షమాపణ పొందుతున్నారు. ఆయన రాజ్యంలో, ఆయన మహిమలో ఉచితమైనటువంటి ప్రవేశాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముట ద్వారా రక్షణ పొందుతూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన మాట 4వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఎప్పుడు ఆరంభమైందంట రక్షణ? ప్రభువు బోధించుట చేత. ప్రభువు నుంచి ఆరంభమైంది రక్షణ అనేది. అనగా 2000 సంవత్సరాల నుంచి రక్షణ అనేది ఆరంభమైంది. ఇప్పుడు కొంతమంది వేసే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు వచ్చి 2000 సంవత్సరాలు అయింది, సిలువలో చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన నమ్మిన వాళ్ళంతా కూడా రక్షణ మీద పరలోకానికి వెళ్తున్నారు. 2000 సంవత్సరాలకు ముందు ఉన్న ప్రజల సంగతి ఏంటి? అసలు యేసు ప్రభు సువార్త వినకుండా చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి కొంతమంది తెలిసి తెలియక చెప్తున్న సమాధానం, వాళ్ళంతా నరకానికి పోతారు. అది పెద్ద సమస్య అవుతుంది. ఈ తెలిసి తెలియ చేసేటువంటి బోధల వల్ల, తెలిసి తెలియ ఇచ్చే జవాబుల వల్ల సమాజంలో గందరగోళం ఏర్పడే పరిస్థితులు తీసుకొస్తున్నారు. బైబిల్ ఏం చెబుతుందో జాగ్రత్తగా గమనించాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడంట, నమ్మకుండా ఉన్నవాడేమో శిక్ష పొందుతాడంట, దేవుడు శిక్షిస్తాడంట అని చెప్పి కొంతమంది దేవుణ్ణి ద్వేషించేవారు సమాజంలో ఉన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రభుత్వాలను ద్వేషిస్తారు, పోలీసులను ద్వేషిస్తారు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ద్వేషిస్తారు, ప్రజలను ద్వేషిస్తారు. అంటే వాళ్ళు మంచిని ద్వేషించే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎంత ప్రేమగా ఉన్నా కూడా, ఎంత దయగా, ఎంత కరుణగా ఉన్నా, ఆయన ద్వేషించి ఆయన గురించి అసూయతో, ద్వేషంతో, పగతో నిండినటువంటి వారుగా కొంతమంది ఉన్నారు. మంచి వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎట్ట ప్రపంచంలో ఉన్నారో,
మంచి దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే దేవుడికి విరోధంగా ఆ మాట తీసుకొని సమాజంలో దాన్ని హైలైట్ చేస్తూ వీళ్ళ దేవుడు నమ్మని వాళ్ళందరూ నరకానికి పంపిస్తాడంటే దేవుడు మనకెందుకు అనేటువంటి ఒక వాదన లేవనెత్తు ప్రజలను గందరగోళపరుస్తున్నారు. గమనించండి, ఎవరిని శిక్షిస్తాడు దేవుడు, ఎవరిని రక్షిస్తాడు అక్కడ క్లియర్గా ఉంది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త నమ్మి, అంటే నమ్మాలంటే వినాలి, సువార్త విని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. సువార్త విని కూడా దేవుడి ప్రేమను, దేవుడి దయను, దేవుని కనికరాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన నీ పాపాల కొరకు రక్తం ముద్దగా మారిన విధానం, రక్తం దారబోసిన విధం, ప్రాణం పెట్టిన విధం, తిరిగి లేచిన విధం, పరలోకం వెళ్ళిన విధం అన్నీ తెలిసి కూడా నాకు వద్దుపో ఈ దేవుడు మాకు అవసరం లేదని తిరస్కరించిన వాడికి తీర్పు తీర్చబడుతుంది. సువార్తను స్వీకరించినటువంటి వాడికేమో రక్షణ వస్తుంది. ఈ యొక్క రక్షణ మాకు వద్దు, పోతే పోయాము నరకానికే పోతామని నిర్ణయం చేసుకొని తిరగబడినోడికేమో దేవుడు తీర్పు తీరుస్తాడు, విచారిస్తాడు, అతనికి కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని అతనికి ఇస్తాడు. అది అక్కడ ఉన్న విషయం. అయితే యేసు ప్రభువుతో రక్షణ ప్రారంభమైతే యేసు ప్రభువు ముందున్న వాళ్ళ సంగతి ఏంటి? యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇంకా యేసు ప్రభు సువార్త వినకుండా చచ్చిపోయినటువంటి వాళ్ళ సంగతి, వాళ్ళందరూ నరకానికి పోయినట్టేనా? దేవుడు నరకానికి పంపించేసాడు వాళ్ళందరినీ? దీనికి బైబిల్ ఏం సమాధానం చెబుతుందో గమనించండి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయమందు 14వ వచనం నుంచి ఈ విధంగా రాస్తాడు. దేవుడు తన దాసుని ద్వారా ఈ విషయాన్ని రాయించాడు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. చూడండి, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు, ధర్మశాస్త్రం అంటే తెలియని ప్రజలు, దేవుడంటే తెలియని ప్రజలు, సువార్త అంటే తెలియని ప్రజలు, క్రీస్తుని గురించి తెలియని ప్రజలు, వారు ధర్మశాస్త్రము లేనివారైనా, వాక్యము లేనివారైనా, దేవుడు లేనివారైనా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలను, న్యాయయుతమైన క్రియలను, పవిత్రమైన కార్యములను వారు జరిగించిన వారైనట్లయితే వారు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు, ధర్మశాస్త్రం నెరవేర్చిన వారుగా పరిగణించబడుతున్నారు. గమనించారా? సృష్టి అంతా దేవుడిని గురించి తెలియచేస్తూ ఉంది, దేవుడు ఉన్నాడని. సృష్టి సాక్ష్యం ఇస్తుంది దేవుడిని గురించి. అయితే ఆ దేవుడు ఎవరో తెలియక మనిషి ఎవరెవరినో దేవుడని ఊహించుకుంటూ ఉన్నాడు తెలియనందువల్ల. ఊహించుకున్న ఈ మనిషి తన జీవితంలో మంచివాడిగా జీవిస్తే, నీతిమంతుడిగా జీవిస్తే, తాను దేవుడు తెలియకపోయినా దేవుడు ఉన్నాడని గుర్తించి ఆ దేవుడికి భయపడి, సృష్టి ఉంది కాబట్టి సృష్టికర్త ఉన్నాడని గమనించి ఆ సృష్టికర్తకు భయపడి నీతిగా జీవిస్తే, న్యాయంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే, పాపం లేకుండా జీవిస్తే వాడికి దేవుడు శిక్ష వెయ్యడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. నిర్దోషులను, పవిత్రులను దేవుడు శిక్షించడు. ఈ విషయము తెలియక చాలామంది వాక్యాన్ని అపార్థం చేసి సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తూ ప్రజల్ని పాడు చేస్తూ ఉన్నారు. దేవుడు ఎంతో దయగలిగిన వాడు. అబ్రహాముతో మాట్లాడుతూ సొదమ గొమర్రాలు గురించి మాట్లాడుతున్న సందర్భంలో అబ్రహాము దేవుని దగ్గర ఎంతగానో బతిమలాడుతూ వస్తాడు. సొదమ గొమర్రాల గురించి మాట్లాడుతూ ఆదికాండము 18వ అధ్యాయంలో ఆ పట్టణాలు
భయంకరమైనటువంటి పాపంతో నిండిపోయినటువంటి పట్టణాలుగా ఉన్నప్పుడు ఆ పట్టణాలు నశించిపోకూడదు, అనగా ఆ పాపాత్ములందరితో పాటు నీతిమంతులు కూడా నశించిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడుతూ వస్తాడు. బ్రతిమలాడుతూ ఏమంటాడు అంటే, ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము, అప్పుడు అబ్రహాము సమీపించట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఈ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతుల్ని చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుణ్ణి దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయుడని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదు నన్ను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళి బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడి తెగిస్తూ 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతా నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన నాశనము చేయను అని చివరికి వచ్చేలకి ఏమంటాడు అనగా 32వ వచనంలో, అతడు ప్రభువు కోప్పడిన నేను ఇంకొక మారు మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందు నన్ను. ఎంత గొప్ప దేవుడండి! నీతిమంతుల్ని నాశనం చేసే దేవుడు కాదు ఆయన, న్యాయవంతుల్ని నాశనం చేసే దేవుడు కాదు ఆయన, పవిత్రంగా ఉండేవాళ్ళని నాశనం చేసే దేవుడు కాదు ఆయన. ఎవడికి శిక్ష వేశాడు ఆయన? సొదొమ గొమొర్రాను దేవుడు శిక్షించినప్పుడు అక్కడ 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ 10 మందిని బట్టి మిగతా దుష్టులందరినీ కాపాడతానన్నాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, అంత గొప్ప నీతి కలిగిన దేవుడు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా నీతిమంతుల్ని, న్యాయవంతుల్ని, పవిత్రుల్ని, యథార్థవంతుల్ని, నిర్దోషుల్ని శిక్ష వేయడు. వాళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళైనప్పటికి కూడా, దేవుడంటే యేసు ప్రభువు తెలియని వాళ్ళైనప్పటికి కూడా వాళ్ళు చేసిన క్రియలను పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. వాళ్ళు చేసిన మంచి క్రియలను, వారి మంచి ఆలోచనలను, వారి మంచి మనస్సాక్షిని పరిగణలోకి తీసుకొని ఆయన తీర్పు తీరుస్తాడు. కానీ వారికి శిక్ష వేసి నరకానికి పంపించడం అనేది దేవుని వాక్యంలో రాయబడిన విషయము. అందుకనే దేవుడు రోమాపత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి ఆయన చెప్తున్న మాటను మనం చూద్దాం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా, సహజ సిద్ధముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, నీతి క్రియలు, న్యాయక్రియలు, పవిత్రమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనా, ధర్మశాస్త్రం అనేది లేకపోయినా, దేవుడు లేకపోయినా, వాళ్ళకి దేవుడు తెలియకపోయినా తామే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నారు. ఎంత గొప్ప మాట! వాళ్ళ జీవితమే ధర్మశాస్త్రం అంట. అట్లాంటి వాళ్ళకి ఎట్టేస్తాడు శిక్ష దేవుడు? వాళ్ళు నీతి క్రియలు చేసిన వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు? శిక్షించడు. ఆ తర్వాత అంటాడు కదా, 15వ వచనం, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచూ, లేక వారి తలంపులు తప్పు లేదని చెప్పుచూ ఉండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు దినమందు ఈలాగు జరుగును. విమర్శ దినమందు దేవుడు ఏమేమి తీసుకొస్తాడంట? వాళ్ళ తలంపుల్ని తీర్పులోకి తీసుకొస్తాడు, వారి మనస్సాక్షిని తీర్పులోకి తీసుకొస్తాడు, వారు చేసిన క్రియలను తీర్పులోకి తీసుకొస్తాడు. వారి ఆలోచనలు, వారి మనస్సాక్షి, వారి క్రియలు అవన్నీ కూడా నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా, మంచిగా ఉన్నట్లయితే వారికి శిక్ష ఉండదు. ఇది గమనించాలి. అయితే యేసు ప్రభువు ద్వారా వచ్చే రక్షణ ఇది ప్రత్యేకమైనటువంటిది. యేసు ప్రభువు వచ్చి ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత రక్షణ అనేటువంటిది ప్రారంభమైంది. రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమైంది. ఈ బోధ ఎంతమందికి అయితే వెళ్తూ ఉందో వాళ్ళందరికి కూడా ఉచితముగా క్షమాపణ ప్రసాదించబడుతుంది. మాకొద్దండి, క్షమాపణ వద్దు, దేవుడు వద్దు, పరలోకం వద్దు,
మేము పోతే పోయినాం నరకానికంటే ఇక వాళ్ళ ఇష్టం, మనం చేయగలిగింది ఏం లేదు. దేవుడు వాళ్ళని ఏం చేస్తాడనేటువంటి దేవుడి చిత్తము. వాళ్ళు చేసే పనులు, వారి ఆలోచనలు, వారి క్రియలు అవి పరిశుద్ధంగా, నిర్దోషంగా, నీతిగా, న్యాయంగా, దేవుడికి అనుకూలంగా ఉంటే దేవుడు తన చిత్త ప్రకారం వారి విషయంలో వ్యవహారం చేస్తాడు. అయితే యేసు ప్రభువుని నమ్మినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడక ప్రత్యేకమైన రక్షణ ఇస్తున్నాడు. వారికి శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. అది రక్షణ. వారి పాపాలన్నిటికీ యేసు ప్రభు వెల చెల్లించాడు కాబట్టి వాళ్ళు పాపానికి దాసులుగా ఉండగా ఆయన వెల చెల్లించి దాసత్వంలో విమోచించి పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా చేసుకొని తన మహిమలో నివసించడానికి వారికి అర్హత ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన అర్హతను బట్టి వారు పరలోకంలో ప్రవేశిస్తారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. చాలామంది రక్షణలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించిన తర్వాత కొంతకాలం దాంట్లో కొనసాగుతున్నారు. కొంతకాలం తర్వాత కొనసాగటం ఆగిపోతుంది. అంటే ప్రార్థన ఆగిపోతుంది, చర్చి ఆగిపోతుంది, వాక్య ధ్యానం ఆగిపోతుంది, దేవుని కార్యాల్లో పాల్గొనడం ఆగిపోతుంది. కొంతమంది ఆగిపోతున్నారు. అంటే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళాలా. ఇది భూలోకము, ఇది పరలోకం. మనిషి ప్రయాణం చేస్తూ 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 సగం దూరం వచ్చి ఆగిపోతే పరలోకం వెళ్ళడు. ఇది గమనించాలి. కొంతమంది ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటారు, తిరిగి వెళ్ళిపోతారు వెనక్కి. అటువంటి వారందరికి కూడా రక్షణ అనేది ఉండదు. రక్షణ అనేటువంటిది దేవుడిచ్చిన అర్హత. అది దేవుడు తీసేయడు. అయితే మనిషి వెళ్ళిపోవచ్చు దాంట్లో నుంచి తన ఇష్ట ప్రకారంగా. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఇహలోకాన్ని ప్రేమించి దేమా చాలా కాలం పౌలుతో ఉన్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఏమైందంటే పౌల్ని వదిలిపెట్టి దెస్సలోనిక బ్రహ్మాండమైనటువంటి పట్టణం, ఆనాడు అన్ని ఫెసిలిటీస్ కలిగి అన్ని సుఖభోగాలు, వైభోగాలు, జల్సాలు కలిగిన పట్టణం అది కావాలని వెళ్ళిపోయాడు. అట్టాడి వాళ్ళకి రక్షణ ఉండదు. వెలుగులోకి వచ్చాడు కానీ వెలుగులో నిలబడలా, తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఐగుప్తులో ఆయన రాత్రి వేళ సంహారం చేసేప్పుడు ఒక మాట చెబుతాడు, మీరుండేటువంటి ఇళ్ల ద్వారబంధాలకి పైకమ్మికి నిలువు కమ్మికి రక్తాన్ని, పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకోండి, ఉదయం వరకు ఎవడు బయటికి రాకూడదు అన్నాడు. ఒకవేళ ఎవడన్నా బయటకు వస్తే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. నోవహు ఓడను సిద్ధపరిచాడు, ఓడలో ప్రవేశించమన్నాడు. ఓడలో ప్రవేశించి ఓడలో ఉన్నాడు, లాస్ట్ మూమెంట్లో ఓడలో నుంచి బయటకు వచ్చేసి లోకంలో కలిసిపోతే వాడు కూడా జలప్రళయంలో పోతాడు. అంతే ఇది కూడా, రక్షణ కూడా. రక్షణలో ప్రవేశించిన వాడు రక్షణ నిలబడాలి, రక్షణలో చివరి వరకు కొనసాగాలి. అందుకనే పౌలు గారు అంటాడు కదా ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనములో, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అనేటువంటి మాట. రక్షణను కొనసాగించుకోవాలా చివరి వరకు కూడా. యేసు ప్రభు చెబుతాడు, అంతం వరకు సహించిన వాడేవాడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24:13 అంటాడు. అంతం వరకు సహించాలా. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, స్థలం పోయినా, పొలం పోయినా, వెండి పోయినా, బంగారం అని ఏం పోయినా రక్షణే గొప్పదని భావించుకొని రక్షణలో నిలబడాలా. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఆయన వెల చెల్లించాడు, రక్తాన్ని దారపోశాడు, ప్రాణం పెట్టాడు. నీకు మహిమలో మనోహరమైన స్థలముల్లో ప్రవేశాన్ని ఉచితంగా ఇచ్చినప్పుడు అది అన్నిటికంటే గొప్పదిగా భావించుకోవాలని నీవు ఆయన కొరకు జీవించాలా, ఆయన కొరకు నిలబడాలా. నాకు యేసు ప్రభువు కావాలా, నాకు ఆయన ఇచ్చే రక్షణ కావాలా, ఆయన పరలోకం కావాలా అని ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన వదిలిపెట్టకుండా ఆయనతో నిలబడినప్పుడు అంతం వరకు సహించిన వాడు రక్షింపబడునని చెప్పిన ప్రకారము ప్రభువు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నీవు ఇంకా రక్షణలోకి రాకుంటే ఇది అనుకూల సమయం, రక్షణలోకి రా. రక్షణలోకి వచ్చిన నీవు ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే తిరిగి ప్రభువు దగ్గరికి తప్పిపోయిన కుమారుడు వల్లే రా, నిలబడు. రక్షణలో నిలిచిన నీవు రక్షణలో కొనసాగు చివరి వరకు. అనేక ఆటంకాలు వస్తుంటాయి, అవి పట్టించుకోవద్దు. రక్షణ ముఖ్యం, గొప్పది.
గొప్ప రక్షణ అది, అన్నిటికంటే గొప్పది. స్థలాల కంటే, పొలాల కంటే, వెండి కంటే, బంగారం కంటే, వజ్ర వైడూర్య సకల సంపదల కంటే కూడా రక్షణ మహోన్నతమైంది. ఆ రక్షణను కోరుకో, ఆ రక్షణను అపేక్షించు, ఆ రక్షణ కొరకు కనిపెట్టు. అబ్రహాంలాగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ, ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో ప్రభువుకు సాక్షిగా జీవించు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సమయంలో చెప్పబడినటువంటి నీ వాక్యము విన్న అందరి జీవితాలకు మేలు కలిగే విధంగా సహాయం చేయమని, అందరి జీవితాల్లో రక్షణ పొంది నీకు రాకడ కొరకు సిద్ధపడి నీ కొరకు జీవించుటకు, తప్పిపోయిన వారు తిరిగి నీ సన్నిధిలోకి రావటానికి, రక్షణ లేని వారు రక్షింపబడటానికి, రక్షింపబడిన వారు ముందుకు కొనసాగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడేయునుగాక. ఆమేన్.